Hello friends, very good evening. Welcome to 8th October Daily CA for SSC, RRB and as well as the banks. So friends, ఈ వీడియోలో మనము 8th October హిందూ న్యూస్ పేపర్ అండ్ as well as some other important sources నుంచి వెబ్సైట్స్ నుంచి పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పర్టికులర్లీ ఫర్ SSC అండ్ as well as RRB అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ గురించి మనం కాంప్రిహెండ్ చేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. అయితే వితౌట్ ఎనీ టైం వేస్ట్ లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీడియో వాటి క్వశ్చన్ వచ్చేసి మనకి విచ్ సిటీ is hosting the Access Abilities Expo 2024 featuring over 250 exhibitors showcasing the assistive technologies and as well as rehabilitation practices అని చెప్పేసి అడుగుతున్నారు. ఏ అబుదాబి, బి రియాద్, సి దుబాయ్ అండ్ as well as డి దోహా. ఈ యొక్క యాక్సెస్ ఎబిలిటీస్ ఎక్స్పో విచ్ మీన్స్ ఎగ్జిబిషన్ ఎక్స్పో 2024 అయితే మనకి రీసెంట్గా జరిగిందండి. ఇట్ వాజ్ టుక్ ప్లేస్ అట్ దుబాయ్ యొక్క వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర మనకైతే కనుక ఇదైతే కనుక జరిగింది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనమాట. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర మనకి ఈ యొక్క ఎగ్జిబిషన్ అయితే కనుక మనకి జరిగింది. ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే టు ఫోకస్ అపాన్ assistive technologies and at the same time మనకి ఏంటి అంటే కనుక ఫర్ ద పీపుల్ విత్ డిజేబిలిటీస్. సో పీపుల్ విత్ డిజేబిలిటీస్ గురించి, దివ్యాంగ్ ఈ పీపుల్ గురించి పర్టికులర్లీ వాళ్ళని ఇంకా ఎంపవర్ చేయడానికి మనకేంటి అని అంటే కనుక అసిస్టివ్ టెక్నాలజీస్ అండ్ అట్ ద సేమ్ టైం డివైజెస్ని ప్రపంచం మొత్తం మీదుగా తీసుకుని వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే కనుక చేస్తారు. సో దట్ whenever any person or whenever any entrepreneur is interested in that particular thing, then they can invest in this for mass production as well. So and ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ జరిగిందని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనకి దుబాయ్లో మనకైతే కనుక జరిగిందండి ఈ పర్టికులర్ అయితే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన కంట్రీలో ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ ఉంది దీనికి సంబంధించి. దట్ ఈజ్ నోన్ యాజ్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్. ఈవెన్ ఇది కూడా మీకు అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే జస్ట్ ఇయర్ అడుగుతారు అంతే. రైట్ ఆఫ్ ద పర్సన్స్ విత్ ద డిజేబిలిటీస్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది మనకి అని చెప్పేసి మనకు అడుగుతుంటారు. ఈ యాక్ట్ వచ్చేసి మనకి 2016లో అయితే మనకి పాస్ అయిందండి. 2016లో అయితే మనకు ఉంది. యాజ్ పర్ దిస్ పర్టికులర్ యాక్ట్ నెంబర్ ఆఫ్ డిజేబిలిటీస్ ఎన్ని రికగ్నైజ్ చేశారు? ద నెంబర్ ఆఫ్ డిజేబిలిటీస్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్. నెంబర్ ఆఫ్ disabilities have been increased from 7 to 21. 7 నుంచి 21కి మనకి నెంబర్ ఆఫ్ డిజేబిలిటీస్ మనకి ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. అంటే ఎర్లియర్ యాక్ట్ వచ్చేసి 1995 యాక్ట్. ఆ యొక్క ఎర్లియర్ యాక్ట్లో ఓన్లీ మనకి 7 డిజేబిలిటీస్ని మాత్రమే రికగ్నైజ్ చేశారు. బట్ కానీ 2016 యాక్ట్ వచ్చేసరికి ఏమైంది అని అంటే కనుక 2016లో అంటే 1995 యాక్ట్ అవుట్ డేటెడ్గా ఉంది, ఇన్ఎడిక్వేట్గా ఉంది అని చెప్పేసి మనకి కొత్త యాక్ట్ని మనకి తీసుకురావడం జరిగింది 2016లో. సో దీంట్లో మనకి అరౌండ్ 21 డిజేబిలిటీస్ని మనకి రికగ్నైజ్ చేశారు. ఈవెన్ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో కూడా మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2016లో వచ్చింది. ఎన్ని నెంబర్ ఆఫ్ డిజేబిలిటీస్ మనకి రికగ్నైజ్ చేశారు? 21 డిజేబిలిటీస్ రికగ్నైజ్ చేశారు. రీసెంట్గా ఈ యొక్క యాక్సెస్ ఎబిలిటీస్ ఎక్స్పో 2024 ఎక్కడ జరిగింది? దుబాయ్లో జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూసేసి గబగబా ముందుకెళ్ళిపోదాం. ఇట్ ఈస్ బీయింగ్ హెల్డ్ ఎట్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్ దుబాయ్లో జరిగింది. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ద లార్జెస్ట్ ఈవెంట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ వెస్ట్ ఏషియా, ఆఫ్రికా అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, focusing on assistive technologies for the people with the disabilities. The Access Abilities Expo 2024 has gained attention because it brings together over 250 exhibitors from 50 countries, like including the India's participation through Alimco అని చెప్పేసి మన కంట్రీలో ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఉందండి. సో ఓకే, ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ అని చెప్పేసి. సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి ఈ యొక్క అసిస్టివ్ డివైజెస్ని వీళ్ళు తయారు చేస్తారనమాట. సో షోకేసింగ్ ద కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఫర్ ద పీపుల్ విత్ డిజేబిలిటీస్. దిస్ ఈవెంట్ హైలైట్స్ Dubai's commitment to becoming a global leader in accessible tourism and development of assistive solutions. These are the important points. Moving forward to the next question, let's see. Which country recently secured a $200 million package
from the International Development Association IDA of the World Bank Group under its Development Policy Financing Program. సో రీసెంట్గా మనకి శ్రీలంక వాళ్ళు అయితే మనకి రీసెంట్గా శ్రీలంకలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అయితే జరిగాయి అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు. సో శ్రీలంక వాళ్ళు మనకి ఏంటి అని అంటే సెక్యూర్డ్ $200 million ప్యాకేజ్ని $200 million ప్యాకేజ్ని అయితే కనుక రీసెంట్గా మనకి వీళ్ళు సెక్యూర్ అయితే చేసుకున్నారు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ IDA వాళ్ళ దగ్గర నుంచి ఆఫ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ నుంచి మనకి ఈ యొక్క శ్రీలంక వాళ్ళు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ నుంచి మనకి $200 million అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలియాలి. పాయింట్ నెంబర్ 1, సో ద క్యాపిటల్ ఆఫ్ మనకి శ్రీలంక తీసుకుంటే కనుక కొలంబో ఈజ్ ద క్యాపిటల్ అండి. అండ్ రీసెంట్గా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయితే కనుక మనకి జరిగాయి కాబట్టి ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి కూడా మనకు అడుగుతూ ఉంటారు. సో దట్ ఈస్ ద అనుర కుమార దిసన్నాయికి ఆర్ దిసన్నాయికి. ఓకే, అనుర కుమార దిసన్నాయికి ఈజ్ బేసికల్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ మనకి ఈ యొక్క శ్రీలంక అండి. అండ్ ప్రైమ్ మినిస్టర్ మనం తీసుకున్నట్లయితే కనుక సో దట్ ఈస్ హరిణి అమరసూర్య ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. సో మనకి ఇక్కడ రకరకాల క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఏ కంట్రీ ఇక్కడ అడిగిన విధంగా $200 million ప్యాకేజ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ నుంచి సంపాదించింది అని చెప్పి ఒక క్వశ్చన్ అడగచ్చు. లేకపోతే కనుక దే ఆస్క్ యూ సో ద క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక, దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్. ఎందుకంటే శ్రీలంక అందుకు కూడా న్యూస్లో ఉందండి. రీసెంట్గా శ్రీలంకలో మనకి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అయితే కంక్లూడ్ అయ్యాయి అండ్ ఏ న్యూ ప్రెసిడెంట్ కేమ్ అప్ who is known as దిసన్నాయికి. సో దిసన్నాయికి ఓకే హరిణి అమరసూర్య ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ అండి. సో ఏవైనా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ పోర్ట్స్ కూడా మనకి ఉన్నాయి. లైక్ హంబన్ తోతా ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్ట్ మనకి. నెక్స్ట్ వచ్చేసి ట్రిన్ కోమలి ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పోర్ట్ మనకి. అండ్ దెన్ వీ హ్యావ్ ద కన్కేసంతురాయి is another important port అండి. సో దీస్ 3 ఆర్ హంబన్తోతా, ట్రిన్ కోమలి, కన్కేసంతురాయి. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ పోర్ట్స్ పర్టికులర్లీ ఫ్రమ్ దట్ ఆఫ్ ద శ్రీలంక. అండ్ శ్రీలంక అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా మధ్య కూడా మనకి డిఫెన్స్ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. దట్ కెన్ ఆల్సో బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. Like that is known as Mitra Shakti is a military exercise between India and as well as Sri Lanka. Then we have Slynex ante kanaka Sri Lanka India naval exercise. Sri Lanka India naval exercise is the naval exercise between India and as well as Sri Lanka. So here if you see capital, president, prime minister, ports and then defense exercises. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకొక పాయింట్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ నుంచి వీళ్ళు మనీ అనేటువంటిది లోన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. అసలు వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో మనకి మొత్తము 5 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మనకి 5 కలిపి మనకి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని చెప్పేసి చెప్తారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తీసుకున్నాం అనుకోండి, వీ కాల్ ఇట్ యాజ్ IBRD, అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్. ద ఫస్ట్ వన్ రీకన్స్ట్రక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్. అండ్ దెన్ సెకండ్ వన్ ఇప్పుడు న్యూస్లో ఉన్నది IDA, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, IDA. Then we have IFC, International Finance Corporation. Okay, then the fourth one MEGA, MEGA, which stands for Multilateral Investment Guarantee Agency. That we call it as MEGA అంటామండి. అండ్ దెన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇన్వెస్టర్ స్టేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం, ISDSC.
So coming back to the question, which country secured a $200 million package అంటే what was the answer? The answer is Sri Lanka. అంటే చూడండి ఈ ఒక్క క్వశ్చన్ నుంచి మనం ఇంకొక 10 క్వశ్చన్స్ని మనం అయితే కనుక క్రియేట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, లెట్స్ సీ ద ఇంపార్టెంట్ పాయింట్. ద ఆన్సర్ is Sri Lanka. Sri Lanka recently secured a $200 million package from the International Development Association of World Bank Group as part of its development policy financing program. This funding supports Sri Lanka's ongoing reform agenda, which is aimed at economic stability and as well as the resilience. Sri Lanka's agreement with the World Bank is notable because it marks the second phase of reset program that is developed in conjunction with IMF's extended fund facility. Yes. Next, let us go to the next question. So Victor Ambros and as well as the Gary Raukin recently received the 2024 Nobel Prize in which field అని అడుగుతున్నారండి. ఫ్రెండ్స్, నోబెల్ ప్రైజ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బీట్ అది ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ అవనివ్వండి, లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, సో వాట్ ఎవర్. సో ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. విక్టర్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రౌకిన్ recently received 2024 Nobel Prize in physics, chemistry, physiology or medicine and literature. So the answer is C, physiology and as well as the medicine లో మనకి. So for the discovery of something called as mRNA or microRNA, for the discovery of microRNA యొక్క రెవల్యూషనరీ డిస్కవరీ గురించి వాళ్ళని మనం ఏంటంటే గుర్తించి ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క సైంటిస్ట్ని వాళ్ళకి మనం ఈ యొక్క నోబెల్ ప్రైజ్ని అయితే కన్ఫర్ చేయడం జరిగింది. సి, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ ఇస్ ద ఆన్సర్. Victor Ambros, physiology or medicine. Victor Ambros and Gary Raukin were awarded 2024 Nobel Prize in physiology or medicine for their groundbreaking discovery of something called microRNA and its crucial role in post-transcriptional gene regulation, which significantly advanced our understanding of the gene activity in the organisms. Moving to the next question. The Europa Clipper mission, which aims to search for life on the Jupiter's moon Europa, is associated with which space agency? European Space Agency, Roscosmos, NASA and as well as ISRO. స్పేస్ మిషన్స్ కూడా అప్పుడప్పుడు మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే అడిగే అవకాశాలు కూడా ఉంటాయండి. కాబట్టి మనం వాటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. యూరోపా క్లిప్పర్ మిషన్ అనేటువంటిది మనకైతే కనుక న్యూస్లో ఉంది. యూరోపా క్లిప్పర్ మిషన్ అని చెప్పేసి. ఈ యొక్క యూరోపా క్లిప్పర్ మిషన్ ఈజ్ బేసికల్లీ ఏ నాసా లెడ్ ఇనిషియేటివ్ అండి. ఇట్ ఈజ్ ఏ నాసా లెడ్. సో దట్ ఈస్ నాసా లెడ్ ఇనిషియేటివ్ అనమాట. మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ యొక్క ఇనిషియేటివ్ ఇది. అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? జూపిటర్ యొక్క మూన్ మనకి ఏంటంటే కనుక యూరోపా. సో జూపిటర్స్ మూన్ యూరోపాని టు సెర్చ్ ఫర్ వెదర్ ఎనీ సైన్ ఫర్ లైఫ్ ఉందా లేదా అనేటువంటిది సెర్చ్ చేయడానికి మనకేంటి అని అంటే కనుక ఈ మిషన్ని ప్లాన్ చేయడం అయితే కనుక జరిగింది. బట్ హవెవర్ దిస్ మిషన్ హ్యాస్ బీన్ డిలేడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద హరికేన్స్ వల్ల మనకి ఏంటంటే ఈ మిషన్ రీసెంట్గా మనకి డిలే చేశారు. అండ్ జూపిటర్కి సంబంధించి ఇంపార్టెంట్ మూన్స్ ఉన్నాయండి మనకి. ఇది మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో స్ట్రైట్ అవే ఒకసారి అడిగారనమాట. ఎలా అడిగారంటే లైక్ అయో, యూరోపా, గ్యానీమేడ్ అండ్ క్యాలిస్టో. ఓకే, అయో, యూరోపా, గ్యానీమేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యాలిస్టో. ఇవి 4 కూడా మనకి ఏంటంటే జూపిటర్ యొక్క మూన్స్ మనకి ఇవి. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగారు ఈ క్వశ్చన్ మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో మనకు ఒకసారి 2021లో ఈ 4 నేమ్స్ ఇచ్చేసి అంటే అయో, యూరోపా, గ్యానీమేడ్, క్యాలిస్టో ఆర్ ఇన్ ద న్యూస్ అసోసియేటెడ్ విత్ ద మూన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ అని చెప్పేసి మనకు అడిగారు. సో దేర్ ద ఆన్సర్ ఈస్ జూపిటర్. సో జనరల్ స్టడీస్ పర్టికులర్లీ కరెంట్ అఫైర్స్ ఆర్ ద మోస్ట్ ఈజియెస్ట్ పోర్షన్ అండి మనకి. సో చాలా ఈజీగా మనం ఏంటి అని అంటే కనుక కవర్ చేసేయచ్చు. ఈవెన్ లెస్ దాన్ మనకి ఏంటంటే ఒక 15 సెకండ్స్, లెస్ దాన్ 15 సెకండ్స్లో కూడా మనం ఆ 30 సెకండ్స్లో మనం అయితే కనుక ఆన్సర్ అయితే కనుక చేసేయచ్చు. బట్ ప్రొవైడెడ్ యూ నో ఇట్, అంతే కదా. ఇంకా అసలు ఎక్కువసేపు ఆలోచించాల్సిన అవసరం కూడా మనకు ఉండదు. సో లెట్స్ సీ. సో దేర్ ఫర్ ద ఆన్సర్ హియర్ ఈస్ నాసా ఈజ్ ద ఆన్సర్. ఒకసారి మనం చూసినట్లయితే ద యూరోపా క్లిప్పర్ మిషన్ ఈజ్ ఎ నాసా లెడ్ ఇనిషియేటివ్ which focused on exploring the Jupiter's moon Europa
టు సెర్చ్ వెదర్ ఆర్ దేర్ ఎనీ సైన్స్ ఆఫ్ లైఫ్. అంటే అక్కడ సో మనకి ఈ యొక్క లైఫ్ అనేటువంటిది పాసిబుల్ అవుతుందా కాదా, ఈజ్ ఇట్ హ్యాబిటబుల్ ఆర్ నాట్ అనేటువంటి దాన్ని మనకి చెక్ చేయడం అనేటువంటి చేస్తున్నారు. దిస్ మిషన్ హ్యాస్ బీన్ డిలేడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద హరికేన్ మిల్టన్ ఎఫెక్టింగ్ ద స్పేస్ స్టేషన్ ఇన్ ఫ్లోరిడా. NASA's Europa Clipper mission has made headlines because of due to the delay in its launch that is caused by Hurricane Milton. It aims to explore the potential habitability of the Jupiter's icy moon Europa with a spacecraft expected to reach the Jupiter system by the year 2030. Yes, and Jupiter moons names eventamma, that is Io, Europa, Ganymede and as well as the Callisto. So these are the important names. Moving to the next question. Which city is hosting the World Telecommunication Standardization Assembly WTSA of the International Telecommunication in the year 2024? అక్టోబర్లో మనకి యొక్క సెకండ్ వీక్ నుంచి ఒక ఇంపార్టెంట్ అసెంబ్లీ, ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఒకటి జరగబోతోంది మనకి. దట్ ఈస్ నోన్ యాజ్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అని చెప్పేసి. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్. సో ద ఆన్సర్ ఈస్ బి, న్యూఢిల్లీ అండి. న్యూఢిల్లీలో మనకి ఈ యొక్క WTSA టెలికామ్కి రిలేటెడ్ సమిట్ మనకి, ఇది టెలికామ్ రిలేటెడ్ కాన్ఫరెన్స్, ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేటువంటిది మనకి. సో ఈ కాన్ఫరెన్స్ని మనకి ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి ఈ కాన్ఫరెన్స్ని అయితే కనుక ఇండియాలో అయితే హోస్ట్ చేస్తున్నారండి. దేర్ఫోర్ దిస్ ఈజ్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ, ఆబ్జెక్టివ్ ఏంటంటే దే ఫోకసెస్ ఆన్ షేపింగ్ ద ఫ్యూచర్. So shaping the future technology and technology standards అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి 6Gకి సంబంధించి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IoT అంటారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో వీటికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేయడానికి చేస్తున్నటువంటి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సే మనకి వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ. ఎక్కడమ్మా ఇది, మనకి న్యూఢిల్లీలో మనకి ఇది సో జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి బి. So let's read the points. So the answer is New Delhi. The World Telecommunication Standardization Assembly is being held in New Delhi from 14th to 24th October 2024. It is for the very first time this event is organizing in the Asia Pacific region. So this New Delhi is significant because it brings together over 3,000 global leaders and technology experts from more than 190 countries to shape the future technology standards in key areas like 6G, AI, IoT and quantum technologies. Yes. Moving to the next one. On which day is the World Cotton Day celebrated? October 1st, October 7th, October 15th and October 20th. సో మనకి వరల్డ్ కాటన్ డే అనేటువంటి దాన్ని మనకైతే సెలబ్రేట్ చేస్తున్నారండి. టు రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ కాటన్ కల్టివేషన్, టు రెడ్యూస్ ద ఎన్విరాన్మెంటల్ రిస్క్, టు మినిమైజ్ ద డ్యామేజ్ అండ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ బై మినిమైజింగ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్. వరల్డ్ కాటన్ డే అనేటువంటిది మనకైతే కనుక సెలబ్రేట్ చేస్తారు. వరల్డ్ కాటన్ డే వచ్చేసి మనకి అక్టోబర్ 7th మనకి ఎవ్రీ ఇయర్ మనకి వరల్డ్ కాటన్ డేని మనకి సెలబ్రేట్ చేయడం అయితే కనుక జరుగుతుంది. టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద ఆబ్జెక్టివ్ ఏంటిది, టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద to create awareness about దానికి economic, social and as well as the ఇంపాక్ట్, ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ ఇంపాక్ట్ ఆఫ్ ద కాటన్ కల్టివేషన్ గురించి మనకి స్టడీ చేయడానికి ఇదైతే మనకి ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తాము. కాటన్ అనేటువంటిది మెయిన్లీ మనకి బ్లాక్ సాయిల్లో ఎక్కువ మనకి గ్రో అవుతుందండి. లీడింగ్ ప్రొడ్యూసర్స్ వచ్చేసి మనకి లైక్ మహారాష్ట్ర, నెక్స్ట్ వచ్చేసి గుజరాత్, తెలంగాణ. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ ఆర్ లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఇన్ అవర్ కంట్రీ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద కాటన్ కల్టివేషన్. ప్రపంచంలో తీసుకుంటే కనుక కంట్రీస్ లైక్ ఇండియా, చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కాటన్కి సంబంధించినటువంటి లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరెవరు అని చెప్పేసి మనకు అడుగుతారు.
మన కంట్రీలో ఏ స్టేట్స్ లీడింగ్ ప్రొడ్యూసర్స్ అని అంటారు, కాటన్ మెయిన్లీ ఏ సాయిల్లో ఎక్కువ కల్టివేట్ అవుతుంది అని చెప్పేసి అంటారు, లేకపోతే వరల్డ్ కాటన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాం అంటారు. అండ్ కాటన్ కల్టివేషన్ని, కాటన్ ప్రొడక్షన్ లేకపోతే ఈల్డ్ని మనకి తగ్గించేటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పెస్ట్ కాల్డ్ యాజ్ పింక్ బాల్ వార్మ్ అంటారు. ఈ యొక్క పింక్ బాల్ వార్మ్ పెస్ట్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ కాజింగ్ ద డిక్లైన్ ఆఫ్ ద కాటన్ ప్రొడక్షన్. కాటన్ యొక్క ఈల్డ్ని మనకి ఈ యొక్క పెస్ట్ అనేటువంటిది తగ్గించేస్తుంది. సో పింక్ బాల్ వార్మ్ మెయిన్లీ ఎఫెక్ట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ అని కూడా మనకి అడుగుతుంటారండి. పింక్ బాల్ వార్మ్ పెస్ట్ కూడా మెయిన్లీ కాటన్ ఎఫెక్ట్ చేస్తుంది. వరల్డ్ కాటన్ డే ఎప్పుడమ్మో ఫైనల్గా సెలబ్రేట్ చేసేది October 7th మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దిస్ లెట్స్ సీ ద పాయింట్స్. World Cotton Day is celebrated every year on October 7th, highlighting the significance of cotton as a vital agricultural crop with diverse applications beyond textiles. This year marks the 5th anniversary of World Cotton Day, emphasizing the cotton's versatility and importance in various industries. Yes. So about the economic, social and environmental impacts of cotton cultivation and also advocating for sustainable practices in the cotton industry. Then the next one. India recently signed a business-to-business framework agreement for the developing of the petroleum infrastructure with which country? B2B business-to-business agreement అయితే కనుక రీసెంట్గా అయితే సైన్ చేసిందండి ఇండియా. మనకి ఏ దేశంతో ఈ యొక్క బిజినెస్ అగ్రిమెంట్ అయితే మనకి సైన్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్, ఇండియా అండ్ ద నేపాల్ మనకి ఈ యొక్క బిజినెస్ అగ్రిమెంట్ B2B ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అయితే కనుక మనకి సైన్ చేయడం అయితే జరిగింది. B2B ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అయితే కనుక మనకి సైన్ చేశారు. ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పెట్రోలియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి రెండు దేశాల మధ్యన, సో సప్లైని ప్రమోట్ చేయడానికి అండ్ అలాగే నేపాల్ యొక్క ఎనర్జీ సెక్యూరిటీని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడానికి, లైక్ బై రెడ్యూసింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని తగ్గించడము, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ని తగ్గించడము, వీటి ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక నేపాల్ యొక్క ఎనర్జీ సెక్యూరిటీని కూడా స్ట్రెంగ్తన్ చేయడానికి చేసుకున్నటువంటి B2B ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. దిస్ వాజ్ ద B2B ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. మనకి ఇది చూసినట్లయితే మీరు నేపాల్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేపాల్ గురించి, నేపాల్ ఈజ్ అవర్ నైబరింగ్ కంట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు బి క్లియర్ విత్ దాట్. నేపాల్ యొక్క క్యాపిటల్ మీరు చూస్తే కాఠ్మాండు ఈజ్ ద క్యాపిటల్ అండి. కాఠ్మాండు ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ నేపాల్. నేపాల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి కాఠ్మాండు. నేపాల్ తోటి మనం ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ కూడా మనం క్యారీ అవుట్ చేస్తాం, దట్ ఈస్ నోన్ యాజ్ సూర్యకిరణ్. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఎక్సర్సైజ్ నేమ్ ఒకటి అడుగుతారు, ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ ఏ కంట్రీస్ తోటి మధ్యన అయితే కనుక చేస్తారు అని చెప్పేసి, దట్ ఈజ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ మధ్యన ఈ యొక్క ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ అనేటువంటి చేయడం జరుగుతుంది. అండ్ దెన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ సంథింగ్ హూ ఈజ్ ఇంపార్టెంట్. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ అంటారు? KP Sharma Ali. KP Sharma Ali is the Prime Minister. KP Ali or KP Sharma Ali is the Prime Minister అండి. నేపాల్ యొక్క బార్డరింగ్ స్టేట్స్, నేపాల్ బార్డర్స్ అంటే ఏమేమి ఇండియన్ స్టేట్స్ మన యొక్క నేపాల్ తోటి బార్డర్ అవుతాయి? SSCలో అడుగుతారమ్మా ఇది ఇలాంటి క్వశ్చన్స్. సో ద నేపాల్ తోటి మనకి టోటల్గా 5 స్టేట్స్ బార్డర్ అవుతాయి. ఏవేంటవి? లైక్ నెంబర్ 1 సిక్కిం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సిక్కిం. సెకండ్ వన్ వచ్చేసి సో సిక్కిం అండ్ దెన్ వీ హ్యావ్ ద, సో సిక్కిం తర్వాత మనకి వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ కంట్రీ విచ్ షేర్స్ ద బార్డర్స్ విత్ ద నేపాల్. అండ్ దెన్ వీ హ్యావ్ బీహార్ అండ్ దెన్ UP అండ్ దెన్ వీ హ్యావ్ ద ఉత్తరాఖండ్. సో మొత్తం 5 స్టేట్స్ మనకి నేపాల్ తోటి బార్డర్ చేస్తాయండి. ప్లీజ్ బీ వెరీ క్లియర్. హౌ మెనీ స్టేట్స్ బార్డర్స్, హౌ మెనీ ఇండియన్ స్టేట్స్ బార్డర్స్ నేపాల్ అని చెప్పేసి మనకు అడుగుతారు. సో 5 ఇండియన్ స్టేట్స్ అయితే మనకి బార్డర్ చేస్తాయి. ఏవేంటి? సిక్కిము, వెస్ట్ బెంగాల్, బీహారు, UP అండ్ ఉత్తరాఖండ్. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి KP Sharma Ali. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ మధ్య ఎక్సర్సైజ్ వచ్చేసి సూర్యకిరణ్. నేపాల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కాఠ్మాండు. ఇప్పుడు రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ మనకి B2B ద బిజినెస్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అయితే కనుక మనకి చేసుకున్నారు, అందుకని న్యూస్లో ఉంది రీసెంట్గా. సో ఇక్కడ మనకి ఆన్సర్ చూస్తే వాట్ వాజ్ ద ఆన్సర్ అండి? సి, నేపాల్ ఇస్ ద ఆన్సర్. ఓకే, లెట్స్ రీడ్ ద పాయింట్స్. India signed the B2B framework agreement with the Nepal to develop the petroleum infrastructure, strengthen the energy partnership between the two nations. So, ఇవే పాయింట్స్ మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్,
In which year was the Income Tax Act enacted in India? So it was little bit old question. సో డైరెక్ట్లీ రూట్స్కి వెళ్ళిపోయి అడుగుతున్నారు మనకి యాక్ట్ ఎప్పుడు ఎనెక్ట్ అయిందని చెప్పేసి. ఇంపార్టెంట్ యాక్ట్స్ ఏవైతే మనకి చాలా న్యూస్లో ఉంటూ ఉంటాయండి మనకి, అవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి ఇయర్స్, అంటే ఆ యాక్ట్ ఎప్పుడు ఎనెక్ట్ చేశారు అంటే లైక్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అని అంటే కనుక డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడు, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో మనకి చేయడం జరిగింది. అండ్ అలాగే మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇది ఎప్పుడు మనకి. నెక్స్ట్ పోక్సో యాక్ట్, సో ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అని చెప్పేసి మనకి అనదర్ ఇంపార్టెంట్ యాక్ట్ చేయడం జరిగింది 2012లో. సో పోక్సో చట్టం ఎప్పుడు వచ్చిందని, ఇలాంటి చట్టాలు అంటే యాక్ట్ల యొక్క ఇయర్స్ని మనకి అడిగే అవకాశాలకి సంబంధించినటువంటి పొటెన్షియల్ కూడా హ్యూజ్ పాసిబిలిటీ ఉంటుందండి. ఇక్కడ మీకు ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎనెక్టెడ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈస్ బి 1961. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మనకి 1961లో మనకి ఎనెక్ట్ చేయబడింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మనకి 1961లో మనకి ఎనెక్ట్ చేయబడడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డైరెక్ట్ ట్యాక్స్. So there are two different types of taxes, right? Direct tax and as well as indirect tax. Direct tax ki example enti manaki income tax is one direct example, corporate tax is another example. Indirect taxes ki example entamma, indirect taxes ki example వచ్చేసి మనకి GST, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి మనకి ఎగ్జాంపుల్ అనమాట. అండ్ అలాగే కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా ఉంటుందండి, దట్ ఈజ్ నోన్ యాజ్ ఆర్టికల్ నెంబర్ 265 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో నో ట్యాక్స్ షెల్ బీ లేవీడ్, నో ట్యాక్స్ విల్ బీ లేవీడ్ వితౌట్ ద అథారిటీ ఆఫ్ లా, వితౌట్ ద అథారిటీ ఆఫ్ లా అంటే లా యొక్క అప్రూవల్ లేకపోతే ఒక చట్టం ద్వారా మనం ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి తప్ప ఆర్బిటరీగా ఏ ట్యాక్స్ పడితే ఆ ట్యాక్స్ మనకి ఇంట్రడ్యూస్ చేయకూడదు, కలెక్ట్ చేయకూడదు. సో ఏ ట్యాక్స్ హ్యాస్ టు బి లేవీడ్ ఓన్లీ విత్ ద అథారిటీ ఆఫ్ ద లా అని చెప్పేసి మనకి ఆర్టికల్ నెంబర్ 265లో చెప్పడం జరిగింది. స్ట్రైట్ అవే ఇది మనకి ఈ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో దీని గురించి మాట్లాడుతున్నారని అడుగుతూ ఉంటారు. సో దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 265. ఎస్, సో లెట్స్ సీ దేర్ఫోర్ 1961 ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది అని అంటే కనుక ఇప్పుడు ద CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు they are set to constitute an internal committee to review the income tax act so that to simplify the procedures వీటిలన్నిటినీ కూడా కంప్లీట్లీ టు రిమైన్ వెరీ క్లియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సింపుల్, రెలవెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లియర్ ఉండడానికి ఈ యొక్క దాని గురించి మనకి న్యూస్లో అయితే కనుక ఉందండి. ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వాజ్ ఎనెక్టెడ్ ఇన్ 1961 laying down the legal framework for income taxation in India. It serves as the cornerstone of the country's taxation system. Yes, then the next one. In which city will be the 70th National Film Awards for the year 2022 be conferred? So Mumbai, Chennai, Kolkata and as well as New Delhi. So మనకి యొక్క 70th National Film Awards ని 70th National Film Awardsని మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ వాజ్ లైక్ న్యూ ఢిల్లీలో కన్ఫర్ చేస్తున్నారండి ఈ అవార్డ్స్ని. సో ద ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, so honorable president Draupadi Murmu will be conferring these particular awards. and at the same time మనకి ఇక్కడే మనకి మిథున్ చక్రవర్తికి కూడా మనకి ఈ అవార్డ్ని కన్ఫర్ చేయబోతున్నారు. అండ్ మిథున్ చక్రవర్తి ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉన్నారు? హీ రిసీవ్డ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ విచ్ ఈస్ ద హైయెస్ట్ అవార్డ్ ఇన్ ద ఇండియన్ సినిమా. సో ఇండియన్ సినిమా ఫీల్డ్లో మనకి ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డు మనకి ఈ యొక్క దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రీసెంట్గా మనకి ఈ యొక్క మిథున్ చక్రవర్తికి ఇచ్చారు. మిథున్ చక్రవర్తికి ఇచ్చినటువంటి అవార్డుని మనకి ఈ యొక్క 70th నేషనల్ ఫిలిం అవార్డ్స్ న్యూఢిల్లీలో మనకైతే కనుక ఇవ్వబోతున్నారండి. దానికి సంబంధించి ఈ క్వశ్చన్ మనకి. సో ద ఆన్సర్ ఈస్ డి, న్యూఢిల్లీ ఈజ్ ద ఆన్సర్.
Yes, the 70th National Film Awards for the year 2022 will be conferred in New Delhi, where President Draupadi Murmu will honor the winners, including the Mithun Chakrabarti with the Dada Saheb Phalke Award. It is in the spotlight because it celebrates excellence in Indian cinema, recognizing the actors, as well as notable films and contributions in various categories. Moving to the next question. The monthly nutrition support for TB patients under the Nikshay Poshan Yojana has been increased to how much? So there was one important program called as Nikshay Poshan Yojana. Nikshay పోషన్ యోజన. ఈ నిక్షయ్ పోషన్ యోజన అనేటువంటిది మనకి 2018లో మనకి పెట్టారండి. సో ఇట్ వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు దీన్ని మనకైతే కనుక లాంచ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు మనకి లాంచ్ చేశారనమాట. 2018లో మనకి నిక్షయ్ పోషన్ యోజన అయితే కనుక లాంచ్ చేశారు. అండ్ దీంట్లో టీబీ పేషెంట్స్ ఎవరైతే ఐడెంటిఫైడ్ మనకి టీబీ పేషెంట్స్ ఉంటారో మనకి వీళ్ళకి సో ఫర్ ఎవ్రీ మంత్ 500 రూపీస్ అయితే కనుక ఇస్తున్నారనమాట. టీబీ పేషెంట్స్కి 500 రూపీస్ అయితే కనుక మనకి ఇవ్వడం జరుగుతుంది. బట్ రీసెంట్గా దీన్ని 1000 రూపీస్కి ఇంక్రీజ్ చేశారు. మనకి 1000 రూపీస్కి అయితే కనుక ఇంక్రీజ్ చేశారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో ద ఆన్సర్ ఈస్ హియర్ సి 1000 రూపీస్ ఈస్ ద ఆన్సర్. చూడండి, the 3000 is the answer. The Union Health Ministry has recently increased the monthly nutrition support for TB patients to 1000 rupees under Nikshay Poshan Yojana, doubling it from the previous amount of 500 rupees. It is significant because it reflects the government's commitment to enhance the support for TB patients. Yes. నెక్స్ట్ వన్ అదే మళ్ళీ దాని కంటిన్యూషన్ క్వశ్చనే. ట్యూబర్క్యులోసిస్ ఈస్ కాజ్డ్ బై విచ్ ప్యాథోజన్? ఏ వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ అండ్ యాజ్ వెల్ యాజ్ పారాసైట్. సో ద ఆన్సర్ ఈస్ మనకి బి బ్యాక్టీరియా అండి. బికాస్ ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది మనకి బ్యాక్టీరియల్ డిసీజ్ అండ్ ఇట్ ఈస్ కాజ్డ్ బై మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ఓకే, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ద్వారా మనకైతే కనుక ఇది కాజ్ అవుతుంది బ్యాక్టీరియం. ఇండియా ఈ యొక్క టీబీని 2025 నాటికి ఎలిమినేట్ చేస్తాను అని అయితే కనుక చెప్తున్నారండి. ఎస్డిజి. సో ప్రపంచం మొత్తం మీదుగా ఏంటి అని అంటే గ్లోబల్లీ ద టార్గెట్ ఈస్ 2030 నాటికి ఎలిమినేట్ చేయాలి అనేటువంటిది గ్లోబల్లీ టార్గెట్ మనకి. అండ్ అలాగే టీబీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డ్రగ్స్ తీసుకున్నట్లయితే మనకి ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్ అనేటువంటి డ్రగ్స్ మనకి ఏంటి అని అంటే కనుక ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటి డ్రగ్స్. ఎవ్రీ ఇయర్ మనకి మార్చ్ 24th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ద వరల్డ్ టీబీ డేగా మనం అబ్జర్వ్ అయితే చేస్తాం. సో దట్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ దిస్ పర్టికులర్ డిసీజ్, ఈ యొక్క ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటి అవేర్నెస్ని మనము క్రియేట్ చేయడానికి పీపుల్లో ఈ మార్చ్ 24th మనం ఈ యొక్క అవేర్నెస్ అబ్జర్వ్ అయితే చేయడం జరుగుతుంది. సో లెట్స్ సీ ద ఎక్స్ప్లెనేషన్. సో ద ఆన్సర్ ఈస్ బ్యాక్టీరియా. ట్యూబర్క్యులోసిస్ ఈస్ కాజ్డ్ బై ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ primarily affecting the lungs. It is responsible for TB called as Mycobacterium tuberculosis is responsible. Yes. Next question. By which year does the Union Home Minister Amit Shah aims to make the India free of Naxalism? Something called as LWE, left wing extremism antaru. Left wing extremism. ఈ యొక్క లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. ఓకే, మన యొక్క యూనియన్ హోమ్ మినిస్టర్ మనకి ఏంటి అని అంటే కనుక అమిత్ షా హ్యాస్ రీసెంట్లీ చైర్డ్ ద రివ్యూ మీటింగ్ అయితే కనుక రీసెంట్గా మనకి చైర్ చేశారు. సో దీంట్లో ఈ యొక్క లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ద్వారా ఎఫెక్ట్ అయినటువంటి స్టేట్స్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రివ్యూ మీటింగ్ని పెట్టుకుని నక్సలిజం అనేటువంటిది ఇండియాలో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇంకా క్లైమాక్స్ ఫేజ్, ఇంకా లాస్ట్ లెగ్కి వచ్చేసారు. డెఫినెట్లీ బై మార్చ్ 2026 నాటికి మన కంట్రీ నుంచి నక్సలిజం అనేటువంటి దాన్ని కంప్లీట్లీ ఎండ్ చేయాలి అనేటువంటి టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద ఆన్సర్ ఈస్ బి 2026. చూడండి, Union Home Minister Amit Shah has set a goal for India to be free of Naxalism by March 2026, emphasizing the significant progress that is made in reducing the left-wing extremism in the country. This highlights the government's ongoing efforts in success in tackling the left-wing extremism. Yes, next question.
In which year was the Deen Dayal Antyodaya Yojana National Urban Livelihood Mission NULM launched? సో రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే కనుక NULM 2.0 అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక లాంచ్ అయిపోతున్నారు. అందుకని చెప్పేసి ఒరిజినల్గా అసలు మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పేసి మనకు అడుగుతున్నారండి. 2013లో మనకైతే కనుక స్టార్ట్ అయిందండి ఇది మనకి. సో లెట్ us see this. The Deen Dayal Antyodaya Yojana National Urban Livelihoods Mission was launched in 2013. ఎవరు లాంచ్ చేశారు? బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ పవర్టీ ఎలివేషన్. ఇంతకుముందు ఏముండేది? స్వర్ణ జయంతి, సో షహరీ రోజ్గార్ యోజన అని చెప్పేసి మనకి స్కీమ్ ఉండేది. దాన్ని రీప్లేస్ చేసుకుని ఈ యొక్క NULMని మనకి తీసుకుని వచ్చారు, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ యొక్క NULM 2.0 అని మనకి లాంచ్ అయిపోతున్నారు. ఎస్, ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఆర్గనైజ్ అర్బన్ పూర్ ఇంటూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, క్రియేట్ స్కిల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్, ప్రొవైడింగ్ ద షెల్టర్ విత్ ఎసెన్షియల్ సర్వీసెస్, ఎయిమింగ్ టు అప్లిఫ్ట్ ద అర్బన్ హోమ్లెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పూర్ పీపుల్. దెన్ నెక్స్ట్ వన్, the 77th Regional Committee Session for Southeast Asia organized by the WHO, World Health Organization, is taking place in which city? మనకి రీసెంట్గా 77th రీజనల్ కమిటీ సెషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియా అయితే కనుక మనకి జరగబోతుందండి. ఇది మనకి ఎక్కడ జరుగుతుంది? టేకింగ్ ప్లేస్ ఇన్ విచ్ సిటీ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది మనకి వచ్చేసి మనకి న్యూఢిల్లీలో మనకైతే జరుగుతుందండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది మనకి ఇట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ. It is a specialized agency of United Nations. Specialized agency of United Nations. So this World Health Organization is primarily responsible for public health. ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్కి ఈ యొక్క రెస్పాన్సిబుల్ అయినటువంటి బాడీ మనకి WHO అనేటువంటిది. హెడ్ క్వార్టర్స్ మనకు అడుగుతూ ఉంటారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా, స్విట్జర్లాండ్. సో జెనీవా, స్విట్జర్లాండ్లో మనకైతే కనుక ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ అండి. అండ్ మనకి వరల్డ్ హెల్త్ రిపోర్ట్, మనకి వరల్డ్ హెల్త్ రిపోర్ట్ అనేటువంటి ఒక రిపోర్ట్ని కూడా మనకి పబ్లిష్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది. అండ్ డైరెక్టర్ జనరల్ గురించి ఎవరైనా కూడా అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ ద టెడ్రాస్. సో ఓకే, Tedros Adhanom Ghebreyesus. So Tedros Adhanom Ghebreyesus is the Director General of the World Health Organization, which is headquartered in Geneva, Switzerland. So the 77th Regional Committee Session for Southeast Asia is being chaired by held in New Delhi, where public health leaders from 11 member states have gathered to discuss crucial public health issues and collaborate on solutions. So this conference is being headed by the JP Nadda. The India's minister has been elected as chairperson of this session. మన యొక్క Ministry of Health. So JP Nadda has been elected as the chairperson for this particular session. అండి ఈ సెషన్ ఎక్కడ జరిగింది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ అడుగుతారు మనకి. In which city did the IAF, Indian Air Force, celebrate its 92nd anniversary? రీసెంట్గా మనకి చెన్నైలో మనకైతే కనుక ఈ యొక్క 92nd anniversary ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే కనుక సెలబ్రేట్ చేశారు. ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెలబ్రేటెడ్ ఇట్స్ 92nd anniversary in Chennai, specifically at Marina Beach, where a spectacular air show took place. This event gathered approximately 1.5 million spectators with the theme potent, powerful and as well as the self-reliant. Yes, the next one. ఎకానమీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. బై వాట్ పర్సంటేజ్ డిడ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇంక్రీజ్ అకార్డింగ్ టు ద యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ 2022-2023? ఈ యొక్క యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క రిపోర్ట్ మనకి రీసెంట్గా అయితే కనుక రిలీజ్ చేశారు, 2022-2023 రిపోర్టు. సో దీనికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీ హ్యాస్ గ్రోన్ బై అబౌట్ 7.5% వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ అని చెప్పేసి మనకైతే పబ్లిష్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు. అందుకని చెప్పి మనకి ఇది న్యూస్లో ఉందండి. సో అకార్డింగ్ టు ద యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ 2023, ఎంప్లాయ్మెంట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ got increased by 7.5%, thereby reaching 1.85 crore from the previous in the 1.72 crores. It marks the highest employment growth in the manufacturing sector in the past 12 years, reflecting a positive trend in the India's industrial employment. Deepa Karmakar, who recently announced her retirement, is associated with which field? Very, very prominent personality and manaki Deepa Karmakar. So she is associated with that of the gymnastics associated personality anamata manaki. Aithe she has announced recently her retirement. Deepa Karmakar is a renowned Indian gymnast who recently announced her retirement after 25 years in the sport. She made significant achievement in gymnastics, including a historic performance at the 2016 Rio Olympics. Okay, the next one.
Pankaj Advani, who recently won the Songhay Singapore Open title, is associated with which sport? Tennis, billiards, badminton, and as well as squash. So the answer is billiards. Very popular name. So there is no need of new explanation again. Pankaj Advani is an Indian quizist who recently secured in the Songhay Singapore Open title with a convincing 5-1 victory over these things. Advani's mastery in billiard was evident as he dominated the match, especially in the final frame. Yes, and he also even defending his world billiards title in Doha in November. The next one, the Sultan of Johor Cup, in which the Indian junior men's team is participating, is associated with which sport? So cricket, hockey, football, and as well as the tennis. Sultan of Johor Cup మనకి దేనికి సంబంధించిందని అడుగుతున్నారండి. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద హాకీకి సంబంధించినటువంటిది మనకి. ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ హాకీ టోర్నమెంట్ హెల్డ్ ఇన్ మలేషియా ఫీచరింగ్ ద జూనియర్ టీమ్స్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద టుడేస్ పర్స్పెక్టివ్. మనకి ఇవన్నీ కూడా మీరు ఏంటి అని అంటే కనుక ఈ పీడిఎఫ్ తీసుకుని ఒకసారి మీరు రివైజ్ చేసేసుకున్నట్లయితే కనుక సో దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఎస్, ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ఉంటే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో ఫ్రెండ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. అండ్ ఒకవేళ మీకు ఇంకా నచ్చినట్లయితే లుక్ ఇన్ టు అవర్ యాప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోర్సెస్ యాజ్ వెల్. ఇక్కడ కూడా మనం అంతే క్లియర్గా ఇంకా డెడికేటెడ్గా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ బ్యాంక్ ఇన్ఫినిటీ యూ విల్ బీ గెటింగ్ ఎట్ 5,000 రూపీస్. ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి 6,000 రూపీస్కి మీకు వస్తుంది. ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి 5,000 రూపీస్. ఇలా కాకుండా సుప్రీం కాంబో మీరు తీసుకున్నట్లయితే మొత్తం పైన మెన్షన్ చేసిన అన్ని కోర్సెస్ కూడా మీకు అయితే అవైలబుల్ ఉంటాయి at the rate of just 10,000 rupees. అండ్ దిస్ వాజ్ ద ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఫీచర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే నేను కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో దట్ మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని ఈ యొక్క కోర్సెస్లో మీరు ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ ఇంకా ఎన్రిచ్ చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ అగైన్ టుమారో అండి. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్.